తల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. మనం ప్రతి శుక్రవారం మిద్దె తోటల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మిద్దె తోటల సాగుతో పాటు పెరటి తోటలు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఆ పెరటి తోట ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇప్పుడు భువనగిరి, యాదాద్రి జిల్లా బొమ్మాయినపల్లిలో ఉన్నాం. ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేసిన బాలరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ తోటను సాగు చేస్తున్నారు. ఈ తోటకు సంబంధించి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నమస్తే బాలరెడ్డి గారు. అంటే దీనికి సంబంధించి ఈ పెరటి తోట ప్రత్యేకంగా ఉంది. ఈ పెరటి తోటకు సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, అసలు మస్ట్ మీ ప్రొఫైల్ ఏంటి, మీ పెరటి తోట మీద ఏ విధంగా ఆసక్తి ఉంది? 19 సంవత్సరాలు కార్మిక రంగంలో పనిచేశానండి, యాక్టివిస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత నేను ఒక పబ్లికేషన్ మొదలుపెట్టాను. ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఎంతో కొంత మన పుస్తకాల ద్వారా ప్రజలు చైతన్యవంతులు కావాలని మలుపు ప్రచురణలని కొంతమంది మిత్రులతోనే మేము మొదలుపెట్టాము. ఆ తర్వాత కాలంలో 2015లో నేను ఈ పెరటి తోటను ప్రకృతి పెరటి తోటగా నేను నామకరణం చేసినాను. ఈ పెరటి తోటలో ప్రధానంగా ఆనాడు ఈ సున్నపు నేల ఈ పెరటి తోట. ఇక్కడ ఒక్క మొక్క కూడా 2 సంవత్సరాలు నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పెరటి తోటలో మొక్కలు ఎందుకు పెరిగాయి, దానికి కావలసినటువంటి అన్ని వనరులను కూడా సమకూర్చుకొని ఈ సున్నపు నేలలో మొక్కల్ని మొలకించడానికి ప్రయత్నం చేశాము. 2 సంవత్సరాల మా కృషి తర్వాత ఇగో చూడండి, ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో ఒక వనంగా ఈ పెరటి తోటను డెవలప్ చేశాం. ఈ పెరటి తోట ప్రధానంగా ఇవాళ పట్టణాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, చాలామంది ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు ప్లాట్లు కొనడానికి, జాగలు కొనడానికి. నేను అలాంటి ప్లాట్లలో అది ఖాళీగా ఉండడం కంటే కూడా దాన్ని సేద్యంలోకి తీసుకొస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్తోని ఈ మొట్టమొదటి పెరటి తోటను ప్రకృతి పెరటి తోటగా నేను దీన్ని డెవలప్ చేశాను. ఇది ఒక పెంట కుప్పగా ఉండే, ఇది తుమ్మ చెట్ల వనంగా ఉండే. ఇక్కడ దాన్ని అంతా కూడా నరికేసి ఇవాళ ఇది మనకు ఆరోగ్యకరమైనటువంటి పండ్లను ఇవ్వడానికి ఇవాళ దోహదపడుతుందంటే దీంట్లో మా 5 ఏళ్ల శ్రమ, నేను మా భార్య ఇంట్లో శ్రమ పడ్డాము. ఇవాళ దీని ఫలితాలు మేము అందుకుంటున్నాం. మేమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంటలు కావాలని అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చిందంటే ఇక్కడ నుంచి కొన్ని తీసుకెళ్తున్నారు. ప్రధానంగా మీకు చెప్పదలుచుకుంది అరటిగెలలు వస్తున్నాయి, అదే రకంగా బొప్పాయి వస్తుంది, అదే రకంగా చింతకాయ వస్తుంది. చూడండి, నేను అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి చింత చెట్టును ఇక్కడ 10 ఏళ్ల కింద నాటడం జరిగింది. ఎంత గుత్తులు గుత్తులో ఈ కాయ ఈ ప్రాంతంలో ఇక్కడ లేదు. అదే రకంగా ఇక్కడ బొప్పాయి వస్తుంది, ఫ్యాషన్ ఫ్రూట్ వస్తుంది, వాటర్ యాపిల్ వస్తుంది. ఇవే కాక దీంతో పాటు మేము మెడిసినల్ ప్లాంట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ మెడిసినల్ ప్లాంట్లలో ఏంటంటే ఇది ఇన్సులిన్ మెడిసిను, ఇలాంటి మొక్కలు కూడా మేము నాటి, ఇది కేవలం ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా కావదు. ఇవాళ మాకు 70 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇవాళ మేము ఇంత యాక్టివ్గా ఉన్నామంటే ఈ ప్రకృతితోనే మేము మమేకమైనాం, ఈ ప్రకృతితోనే మేము బతుకుతున్నాం. ఇవాళ ఒక 2 గంటలు ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ పనులన్నీ చూసుకుంటే మాకెంతో హాయిగా ఉంటుంది. దీని ద్వారా నేను ఏదైతే కార్మిక రంగంలో నేను తెలుసుకున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవాళ ఈ పెరటి తోట ద్వారా దీంట్లో రైతులు ఎన్ని బాధలు ఉంటాయో ఈ విషయాలను కూడా నేను ఈ పెరటి తోట ద్వారా తెలుసుకున్నాను. ఈ బాధల్ని తొలగించుకోవడానికి ఈజీ పద్ధతుల్లో మనం వ్యవసాయాన్ని ఎట్లా చేయాలి, ఎకరాలే ఉండాల్సిన అవసరం లేదు, గజాల్లో కూడా మనము సేద్యం చేయొచ్చని ఈ ఊరిలో నేను కొంత మొదలుపెట్టినప్పటికీ ఈ ఊరు గ్రామ ప్రజలు ఒక వింతగా చూశారు. హైదరాబాద్కి వెళ్ళి రావడం ఏంది, ఇక్కడ మొదలు పెట్టడం ఏంది, ఈయన వ్యవసాయం చేయడం ఏంది అని వింతగా చూశారు. ఇవాళ వింతగా చూసిన వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులే మా వైపు చూస్తున్నారు. వాళ్ళ ఖాళీ జాగాల్లో కూడా ఇప్పుడే పెరటి తోటలు కూడా వాళ్ళు వంకాయ, బెండకాయ, చిక్కుడు లాంటి, సొరకాయ లాంటివి కూడా సేంద్రియ ఎరువులతోని పండించడానికి మొదలుపెట్టారంటే నిజంగా కొంతమేర మేము
ఈ గ్రామంలో సక్సెస్ అయినమన్నది మేము అంటే భావిస్తున్నాం. మీ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా పెరటి తోట, మిద్దె తోట ఒక చోట మామూలుగా సాగు చేస్తూ ఉంటారు. కానీ మీరు 4-5 చోట్ల సాగు చేయడం మీ ఉద్దేశం ఏంటి? అంటే మీ కాన్సెప్ట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం? ప్రధానంగా ఏంటంటే దీంట్లో కాన్సెప్ట్లో కేవలము మిద్దె తోటలు పెట్టి ఒక సరదాగా పెట్టడం అన్నది ఒక రకమైనటువంటి మిద్దె తోటలండి. మేము సరదాగా పెట్టినవి కావు. ఇది ఒక సాంప్రదాయ పద్ధతుల్లో నేచురల్ ఫార్మింగు ద్వారా ఈ ప్లాట్లలో మేము చేయడం అంటే ఈ ప్లాట్లను వ్యవసాయానికి సద్వినియోగం చేసుకోవడం. ఈ ప్లాట్లను ఖాళీగా డంపింగ్ యార్డ్లకుంటా ఉండకుండా చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అందుగురించే మేము ఈ ఖాళీ ప్లాట్లను ఎన్నుకొని ఈ ఖాళీ ప్లాట్లలో ఇలాంటి పెరటి తోటలను డెవలప్ చేస్తున్నాము. ప్రధానంగా ఈ పెరటి తోటల ద్వారా మాకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను ఇస్తుంది. మేము సేద్యం చేసినటువంటి మా కుటుంబానికే సరిపడినటువంటి ఎక్స్ట్రా ఉన్నది కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో మేము ఆరోగ్యాన్ని పంచుతున్నాం. ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ వాడకుండా ఇవాళ ఆరోగ్యకరంగా ఈ మొక్కల్ని మేము పెంచుతున్నామంటే ఇందులో కేవలం సాంప్రదాయకరమైనటువంటి ఆవు మూత్రము, ఆవు పెండ, అదే రకంగా బెల్లము, ఇట్లా ప్రకృతిలో వచ్చినటువంటి వనరులు ఏవైతున్నాయో, వ్యర్థాలు ఏవైతున్నాయో వీటితోనే మేము ఎరువులు తయారు చేసుకొని ఇవాళ మేము ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ని మేము డెవలప్ చేశాము. ఇదే కాక మరి మీకు ఒక అనుమానాలు వస్తాయి, చీడ వస్తుంది, దీనికి ఎదుగుదలకు ఏమేస్తారు అన్నప్పుడు కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే అమయ కృషి కేంద్రం వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. హోమియో మందుల ద్వారా ఈ చీడును కూడా నివారించవచ్చు అని వాళ్ళు చేశారు. నిజంగా మేము అది ఇక్కడ ఆ చీడ పురుగుల్ని నాశనం చేయడానికి పెస్టిసైడ్సే కాదు ఈ హోమియో మందుల్ని పిచికారీ చేసి కొంతమేరకు దాంట్లో సఫలీకృతమైనది మాకు అర్థమవుతుంది. ఇవాళటి కూడా ఏంటంటే ఆ హోమియో మందుల్ని మేము అప్పుడప్పుడు పిచికారీలు చేస్తున్నాం. ఇక్కడ చీడ వచ్చినప్పుడు, మొక్క గ్రోత్ లేనప్పుడు అలాంటి మందుల్ని వినియోగించుకొని మేము ఈ మొక్కను ఇట్లా డెవలప్ చేస్తున్నాము. ఇవాళ నిలబడ్డ నేల ఇది పూర్తిగా సున్నపు నేల. ఇక్కడ ఏ మొక్కలు కూడా మొలవలేదు 2 సంవత్సరాలు. ఈ నేలలో ప్రకృతికి సంబంధించినటువంటి అన్ని వ్యర్థాలతోని చేసి డెవలప్ చేసి ఇవాళ ఈ వనంగా మేము అభివృద్ధి చేశామండి. ఇది ఇప్పుడు ఎంత విస్తీర్ణం సార్ జనరల్గా? ఇది 400 గజాల విస్తీర్ణంలో ఇది మొట్టమొదటిసారిగా మేము ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ని డెవలప్ చేశాను. ఇప్పుడు రెండో దీంట్లో మేము ఏం చేశామంటే మొదటిగా ఇంటర్ క్రాప్గా కింద కూరగాయల పంటలను కూడా మేము వేసడం జరిగింది. ఈ మొక్కలన్నీ కూడా వృక్షాలుగా మారినాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఈ నీడలో కూరగాయల మొక్కలు ఎదగకపోవడంతో ఇంకొక ఖాళీ ప్లాట్ తీసుకొని అక్కడ కేవలం కూరగాయ మొక్కలు సేద్యం చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు తక్కువ విస్తీర్ణం కానీ మొక్కల సంఖ్య ఎక్కువ ఉంది. దీనికి ఏ విధంగా సాధ్యం? దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కల సంఖ్యలు మేము డిజైన్ చేసుకున్నాం. ఈ నేలలో 450 గజాల నేలలో ఇవాళ దున్నటానికి ట్రాక్టర్లు వస్తే ఒక ఎటు 10 ఫీట్ల జాగబోతుంది. అట్లా కాకుండా ఏంటంటే నేను ఇక్కడ ఒక వీడర్ని మీకు పరిచయం చేస్తాను. ఈ వీడర్తోని మధ్యలో దున్నటానికి ఇది అవసరం పడుతుందండి. ఇందులోకి ఏ ట్రాక్టర్ కూడా అవసరం లేదు. ఈ వీడర్ను బ్యాటరీతో నడుస్తుంది. నేను ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది సులభంగా ఏంటంటే చెట్ల మధ్యలో దున్నడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక ట్రాక్టర్తో సమానం. ఇది ట్రాక్టర్తో సమానం. ఇలా ట్రాక్టర్ రానవసరం లేదు. ఇవాళ ఈ పెరటి తోటల్లో ట్రాక్టర్లు వచ్చి కేవలం 10 మొక్కలు పెట్టుకోవడం కంటే కూడా ఈ 400 గజాల్లో ఒక 50 మొక్కల్ని మనం పెట్టుకున్నట్టయితే ఈ ట్రాక్టర్ ద్వారా మధ్యలో కలుపును కానీ మధ్యలో ఇంకేదైనా పంట వేసుకోవడానికి కానీ ఈ ట్రాక్టర్ని వినియోగించుకోవచ్చు. ఈ ట్రాక్టర్ ద్వారా ఈ ట్రాక్టర్కు ఒక చిన్న ట్రాలీ కూడా ఇచ్చారు. ఈ ట్రాలీలు ఏంటంటే ఒక 500 కేజీల వరకు మనం దీన్ని తీసుకెళ్ళి ప్రయాణం చేయడానికి దాంట్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఏంటంటే మా పెరటి తోటకి ఇక్కడ నుంచి ఎరువులు తీసుకోవాలంటే దీనికి ట్రాలీ తలిగిచ్చేసి ఇక్కడ నుంచి ఎరువు ఇదే యంత్రానికి ఈ నాగాళ్ళు తీసేసి ఏంటంటే ఇక్కడ ట్రాలీ వస్తుంది. మనం ఆ ట్రాలీ మీద కూర్చొని దీన్ని ఆపరేట్ చేసుకుంటూ తీసుకెళ్ళొచ్చు. దీని కెపాసిటీ 500 కిలోల వరకు కూడా ఏంటంటే ఇది తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రధానంగా మేము
మొక్కలు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో రకరకాలైనటువంటి మొక్కల్ని మేము పెట్టుకున్నామండి. ఒకటి అరటి, ఇది థాయిలాండ్ రకం అరటి. ఇది థాయిలాండ్ రకం అండి. ఇది ఆర్నమెంటల్ ఇండ్లల్లో కూడా పెరటి తోటల్లో కూడా చిన్న కుండీల్లో మనం పెట్టుకుంటే ఇంట్లో ఆర్నమెంటల్గా కూడా మనకు ఉంటుంది. ఇదే కాక అంటే దీని ఇప్పుడు ఈ అరటికి సంబంధించి సైజు పొట్టిగా ఉండి చాలా ఇదే విధంగా 3 ఫీట్ల హైట్లోనే 2.5 నుంచి 3 ఫీట్ల హైట్లోనే దీనికి గెల వస్తుంది. ఇది ప్యూర్లీ ఆర్నమెంటల్, ఇంట్లో చాలామంది సరదాగా మేడల మీద పెట్టుకునే ఇది ఉంది. ఇది కాక ఏంటంటే నాగపూర్లో మహారాష్ట్రలో డెవలప్ చేసినటువంటి ఈ మధ్యలో మీరు ఈ సీతాఫలాలు చూస్తున్నారు. ఈ సీతాఫలం గోల్డెన్ సీతాఫలం అంటారు. ఈ సైజు పెద్దగా ఉంటుంది. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ వరకు దీనికి వస్తాయి. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే మేము దీనికి ట్రూనింగ్ ముందుగా చేసినాం కాబట్టి ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోనే దీనికి క్రాప్ వచ్చేసింది. ఇది యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్లో వస్తుంది. మేము దీని ట్యూనింగ్ త్వరగా చేసినాం కాబట్టి దీని క్రాప్ త్వరగా వచ్చింది. ఇది కాక ఇది పనస అండి. ఇది మీరు రేర్గా పనసని వైట్ పనస తెల్లగా ఉంటుంది కొయ్యంగానే, కానీ ఇది గోల్డెన్ పనస. ఇది తీస్తే ఏంటంటే లోపల గోల్డెన్ కలర్తోని వస్తుంది. ఇది 4 సంవత్సరాలు అయిందండి మేము పెట్టి. ఇది 2వ సంవత్సరం కాపు విపరీతమైనటువంటి కాయ వచ్చింది. చూడండి ఇక్కడికి, ఇగో ఇక్కడ కాపు చాలా వచ్చింది. ఈ కాయను కట్ చేసినప్పుడు గోల్డెన్ కలర్లో దీంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జనరల్గా సైజ్ పెద్దగా ఉంటుంది, కానీ ఇది ఇంతే ఉంటుంది. ఇది ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుంది. కలర్ మాత్రం గోల్డెన్ కలర్ ఉంది. ఇది సంవత్సరం పొడుగునా కాత కాస్తుంది. ఈ సీజన్ వారి కాదు. సార్ ఇక్కడ చూస్తున్న ప్రతి మొక్క యాక్టివ్ ఉంది. పీడపిల్లలకు సంబంధించి ఎలాంటి ఎరువులు వినియోగిస్తారు? ఇంత యాక్టివ్ ఉండటానికి కారణం ప్రధానంగా దీంట్లో మనం ప్రకృతిలో వచ్చినటువంటి పల్లి చెక్క, ఏదైతే పల్లి గానుగు పట్టిన తర్వాత వ్యర్థం వస్తుంది ఆ చెక్క, ఆ పల్లి చెక్క, అదే రకంగా పిండి, ఏదన్నా పిండి, నూల పిండి కానివ్వండి, పెసర్ల పిండి కానివ్వండి, ఏదన్నా ఒక పిండి, అదే రకంగా బెల్లము, ఆవు మూత్రము, ఆవు పేడతోని, ఒకవేళ ఆవు పేడ దొరకలేదు, ఆవు మూత్రం దొరకలేదు అనుకోండి, మామూలు పెండ అయినా తీసుకొచ్చి ఒక డ్రమ్ముల్లో వేసేసిందంటే దాన్ని ఫర్మెంట్ చేయాలి. ఒక వారం రోజులు మొత్తం కుళ్ళిపోద్ది. ద్రావణాన్ని మేము చెట్లల్లో ఒక చెట్టు సైజును బట్టి, అంటే లీటర్ నుంచి 5 లీటర్ల వరకు చెట్టుకు పెడితే అది ఏ యూరియా కూడా పనికిరాదు. నిజంగా ఇవాళ రైతులందరూ ఏంటంటే పనికిరాని యూరియాలేసి గులకలేసి ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యాలు కూడా పాడవుతుంది. ఈ నేచురల్ వచ్చినటువంటి వ్యర్థాలతోని ఈ ఎరువులు తయారు చేసుకుంటే చెట్టుకు కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది, మనకు కూడా ఆ ఫలాలు ఆరోగ్యాన్ని ఇస్తున్నది. ఇదే కాక మేము కిచెన్లో రోజు కిచెన్ వేస్ట్, కూరగాయల వ్యర్థాలు కోసినవి అన్నీ కూడా ఏంటంటే ఒక డ్రమ్ముల్లో వేసి దాన్ని ఫర్మెంట్ చేసి మురగబెట్టిన తర్వాత ఇవాళ అది 200 లీటర్లు తయారు చేసుకొని లీటర్కు 5 లీటర్ల చొప్పున వాటర్ వేసేసి ఈ చెట్లకు అంతా స్ప్రే చేస్తున్నాము. అందుకే ఈ మొక్కలన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. దాని హీల్డ్ కూడా ఏంటంటే చాలా ఎక్కువగా వచ్చడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చేస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్లో ప్రస్తుతం ఎన్ని రకాల పెరటి తోటలు చేస్తున్నారు? అంటే ఎన్ని ప్లేసెస్లో చేస్తూ ఉన్నారు? నేను అందులో ఏమేమి పండిస్తూ ఉన్నారు? ఈ ఊరికి వచ్చినప్పుడు మా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ అప్పుడు ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా ఉండే, అప్పుడు విపరీతమైనటువంటి ఎండలు ఇక్కడ కట్టుకుంటున్నప్పుడు అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఎండ నుంచి ఒక ప్రకృతిని డెవలప్ చేయాలి, చెట్లు నాటాలి. ఫస్ట్గా నా ఇంటిని ఒక పచ్చదనంతో గ్రీన్ హౌస్గా నేను నా ఇంటిని రూపుదిద్దుకున్నాను. ఆ ఇల్లు పచ్చగా అయిన తర్వాత చాలా టెంపరేచర్ని ఇంట్లో కంట్రోల్ చేయడం జరిగింది. నిజంగా తర్వాత మొదట్లో అనుకున్నాం ఇక్కడ వచ్చి మనం కట్టుకోవడం ఎందుకని, తర్వాత ఇవాళ ఇక్కడి నుంచి వదలడానికి ఇష్టపడతలేము. అలాంటిగా ఆ ఇల్లును డెవలప్ చేసుకొని మొట్టమొదటిసారిగా ఈ 400 గజాల్లో ఈ సున్నపు నేలను ఛాలెంజింగ్గా తీసుకొని ఇగో ఇవాళ చూస్తున్నటువంటి మొక్కల్ని ఇవాళ వృక్షాలుగా మారినాయి. ఇక్కడి నుంచి ఫలితాలు వస్తున్నాయి. ఇది కాక మా ఇంటికి ఆనుకొని ఒక పెరటి తోటను ఒక 269 గజాల్లో పూర్తిగా కూరగాయలని మాత్రమే అక్కడ మేము వేసుకొని మాకు ఇంటికి సరిపడా రోజు కూరగాయలు అక్కడి తీసుకురావడము, మేము వండుకోవడము, తినడము. అదే రకంగా కూరగాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉండి ఆర్గానిక్
కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఇది కాక మా అమ్మాయిల ప్లాట్ పక్కకే ఉంది మా బిడ్డలది. ఆ ప్లాట్లో కూడా ఈ మధ్య కాలంలోనే అన్ని రకాలటువంటి వెరైటీ మామిడి, జామ, ఆవకాడ ఇట్లా వెరైటీ అటువంటి మొక్కల్ని నాటాం. అది కూడా బాగా అవుతుంది. ఆ మిడిల్లో అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ పాలకూర, కొత్తిమీర లాంటివి కూడా మేము అక్కడ ఒక ప్రయోగం చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మా ఇల్లు మొదటిదైతే ఇది రెండోది అవుతుంది, ఇప్పుడు కూరగాయలు వేసింది మూడోది అవుతుంది, ఇప్పుడు చేస్తున్నది 4వ పెరటి తోట అవుతుంది. అంటే మీ ఆసక్తి మేరకు మీకు ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ పండ్ల తోటలో కూరగాయలు సాగు చేయడం. సో మీరు ఇప్పుడు ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ తీసుకొని ఈ విధంగా వదిలిపెడతారు. 400 గజాలు, ఈ విధంగా 200 గజాలు వదిలిపెట్టవచ్చు. సో మీరు వాళ్ళకి సూచించేది ఏ విధంగా పంట సాగు చేసుకుంటే బాగుంటుంది? ఇవాళ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లలో ఖాళీగా ఉంచి అదొక డంపింగ్ యార్డ్లుగా తయారు చేయడం కంటే కూడా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి సిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ జాగాలు కొనుక్కొని ఫెన్సింగ్లు కట్టుకుంటారు. వాళ్ళకు అభద్రత బాగుంటుంది. అది ఎవరన్నా ఆక్యుపై చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని దూరం చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న ప్లాట్లలో ఇట్లా ప్రకృతి ఉండిపోతాయి. ఎవడు కూడా దీని మీద కబ్జాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా 2 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఖాళీగా ఉండి డంపింగ్ యార్డ్లు ఉండకుంటుంది. ఈ డంపింగ్ యార్డ్లను కూడా ఇవాళ మింగేసే బకాసురులు వచ్చారు కాబట్టి అలాంటి ఆక్యుపేషన్ చేయకుండా ఎవరు కూడా ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని పెట్టుకుంటే కూరగాయలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వచ్చి కూరగాయలు కోసుకోపోవచ్చు. ఇక్కడ ఉండే వానికి కూడా ఏంటంటే వానికి రోజు అందులో ఆదాయం వస్తుంది. వానికి సరిపడా వాడు ఉండటానికి జీతాలు కూడా వానికి వస్తాయి. కాబట్టి అందరు కూడా అర్బన్ ప్రాంతంలో కానివ్వండి, ఇటు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఖాళీ ప్లాట్లను ఖాళీగా ఉంచొద్దన్నది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖాళీ ప్లాట్లలో సేద్యం చేయండి. ఇది ఎకరాల అవసరం లేదు, గజాల్లో కూడా మనం సేద్యం చేయొచ్చు అన్నది మేము ఒక ప్రయోగశాలగా పెట్టి దీన్ని ఇవాళ డెవలప్ చేశాము. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఖాళీ ప్లాట్లు అన్నీ వ్యర్థాలతో నిండిపోయినాయి. ఎవరిని అడిగేటట్లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగులతో ఉద్యోగాలకు పోతారు కాబట్టి ఎంతో కొంత టైం వెచ్చించి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100ల్లో ఉన్నటువంటి మిద్దె తోటలు ఇవాళ వేలల్లో వచ్చినాయి. ఆ మిద్దె తోటలే కాదు, ఖాళీ ప్లేస్లలో కూడా మీరు ఇట్లా పెరటి తోటలు డెవలప్ చేయాలన్నది నేను అర్బన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తాను. 6 నెలలు అయిందండి మొక్క పెట్టి. ఇది చాలా స్పెషల్గా ఉన్నది చూడండి. ఇది 4 ఫీట్ల పొడుగు వస్తుంది. ఈ ములక్కాడ దీనికి విపరీతమైనటువంటి నిజంగా ఇది క్రాప్ వస్తే ఈ గ్రామానికి సరిపోతుంది. ఇది కేవలం 6 నెలలు అయింది. ఇది ఒక చెట్టు తెచ్చి ఇప్పుడు 6 నెలల కాలంలో పోద్దండి. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది G9 అంటారండి దీన్ని. ఈ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మేము చెట్టు మీద కనీసం ఈ గెల వచ్చి 3 మాసాలైంది. ఇంకా మేము కోయకపోవడానికి కారణం ఏంటంటే ఇది మామూలుగా వేరే కమర్షియల్ రైతులైతే ఇది కట్ చేసి పోసి దీని మీద కెమికల్ స్ప్రే చేస్తారు, పచ్చగా అయిపోతుంది. కానీ ఇది అట్లా కాకుండా నేచురల్గానే చెట్టు మీద పండటానికి కనీసము ఇంకొక 1 నెల రోజులు పడుతుంది. కానీ 1 నెల రోజుల వరకు రైతులు ఆగరు. వేరే కమర్షియల్గా తీసుకెళ్ళడము, కెమికల్ చల్లడము, దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంటుంది. అట్లా ఇలాంటి ఖాళీ ప్లేస్లలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఫలాలు వస్తాయి. ఇది సాంప్రదాయకరమైనటువంటి ఎరువులతోని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తేనే ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది. మేము సక్సెస్ అయినాం. అదే రకంగా హోమియోను కూడా మేము పిచికారీలు చేసి హోమియో ద్వారా కూడా చెట్టును గ్రోత్ను పెంచడానికి కూడా దాంట్లో ఉపయోగపడే హోమియో మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడే హోమియో ఆదరణ పెరుగుతుంది. రేపు ఈ హోమియో మందులు ఆదరణ పెరుగుతుంటే ఇప్పుడు రైతులు కూడా ఇక్కడి నుంచి అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి గుంటూరు ఈ ప్రాంతంలో మిర్చి రైతులు కూడా వచ్చి ఈ హోమియో మందులు తీసుకెళ్తారు. ప్రతి రైతులు వచ్చి హోమియో మందులు తీసుకెళ్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రామకృష్ణాపురంలో అమయ కృషి వికాస్ కేంద్రం వాళ్ళు ఇలాంటి దాన్ని డెవలప్ చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ
సుమారుగా 150 నుంచి 180 వరకు మామిడిలో రకాలు తీసుకున్నారు. థాయిలాండ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇక్కడి నుంచి మొక్కలు మదర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు నర్సరీని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి మేము ఎన్నుకొని మా నేలకు సూట్ అయినటువంటి మొక్కల్ని మా ప్రాంతంలో ఎన్ని మొక్కలు పెట్టగలుగుతాము అన్నది, మేము కమర్షియల్ కాదు కాబట్టి మేము దగ్గరనే మొక్కలు నాటడం జరిగింది. మధ్యలో ఇట్లా చిక్కుడు లాంటివి కూడా మేము పాదులు పెట్టుకున్నాము. చిక్కుడు విపరీతమైన కాత వస్తుంది సీజనల్గా. అదే రకంగా ఇక్కడ స్పెషల్గా ఇక చూడండి, ఇది కూడా G9. ఒక గెలకు కనీసం ఒక 15 డజన్ల ఇవి వస్తాయి. ఇది కూడా G9. ఈ గెల వచ్చింది. దీనికి ఒక గెల తర్వాత ఒక గెల కంటిన్యూటీగా మాకు ఈ ఫలాలు అందుతున్నాయి. అది కాక ఈ సపోటా చూడండి ఎంత హీల్డ్ వచ్చింది, దీనికి విపరీతమైనటువంటి హీల్డ్ వచ్చింది. దీనికి కాయ సైజు కూడా, ఇది పాల సపోటా అంటారు, ఇది చాలా పెద్దగా ఉందండి. చాలా సైజు కూడా పెద్దది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇది ఈ సపోటాను కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా మేము ఇట్లా డిఫరెంట్ ప్లాంట్లను పెట్టడానికి కారణం ఏంటంటే, మేము దీన్ని ఒక మోడల్గా ఇది ఈ ప్రకృతి పెరటి తోటలో అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ని మేము పెట్టాలనే ఉద్దేశంతో చిన్న జాగల్లోనే ఒక 15 రకాలైనటువంటి చెట్లను నాటడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడిప్పుడే మాకు ఫలితాలు వస్తున్నాయి. ఫలాలు కూడా మేము అందుకుంటున్నాం. ఇతరులకు కూడా ఈ ఆరోగ్యకరమైనటువంటి ఫలాలను అందిస్తున్నాం. కోవిడ్ సమయంలో మొదలుపెట్టిన పెరటి తోటల సాగు ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుంది. తమ బంధువులు, స్నేహితులు కూడా ఆసక్తి చూపడంతో వారి ఖాళీ స్థలాల్లో కూడా కూరగాయలు, పండ్లను పండిస్తున్నామని పెరటి తోట సాగుదారులు శోభ అంటున్నారు. మేము అసలు యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండేవాళ్ళము. అయితే పల్లెటూరు అంటే మా పిల్లలకి ఇష్టం అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఊరే కాబట్టి ఇక్కడ 2 పాత ఇల్లు కొనుక్కొని మేము ఈ ఇల్లు కట్టాము అప్పుడప్పుడు రావడానికి. అయితే ఏమైందంటే కోవిడ్ అప్పుడు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇక్కడ అలవాటు పడ్డాక అసలు హైదరాబాద్ పోవాలనిపించట్లేదు. ఇంకోటి ఇక ఏం చేయాలి అని పక్కనే ఇంకా 2 ప్లాట్లు కొనుక్కున్నాము. మన వెజిటేబుల్స్ మనమే పండించుకోవాలి, ఆర్గానిక్ పండించుకోవాలి, అంత ఫెర్టిలైజర్స్ వేస్తున్నారని మేమిద్దరం కలిసి ఈ చెట్లు పెట్టుకోవడము, కూరగాయలు పండించుకోవడం చేసుకుంటున్నాం. రోజు పొద్దున్న సాయంత్రం ఒక గంట పని చేసుకుంటాము. అసలు కూరగాయలు అసలు నేనేం కొనట్లేదు, ఇట్లా పక్కకు వచ్చి తీసుకొని పోయి వండుకోవడమే. అట్లా అలవాటు పడిపోయాం కాబట్టి అసలు హైదరాబాద్లో అసలు ఉండబుద్ధి కావట్లేదు మాకు. ఇప్పుడైతే రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నాం ఎక్కువ. పండ్లు, కూరగాయలు, ఇంకా మాకు సపోర్ట్ కొంచెం మా పక్కన తను కూడా ఉంటుంది, తను కూడా చూస్తుంది, హెల్ప్ చేస్తుంది మేము ఉన్నా లేకున్నా. అట్లా పండించుకుంటున్నామండి మేము. ఇంకా పువ్వులు, మా పూల తోటలు అన్నీ ఇష్టం నాకు కూడా. ఆకుకూరలు, మెయిన్ ఆకుకూరలు. నాకు ఇట్లా కొత్తిమీర తెంపుకుంటే మంచి స్మెల్తో బాగుంటుంది. నాకు బంగారం లాగా అనిపిస్తుంది. ఏ మురికి నీళ్ళల్లో పండిస్తారో భయం కొనుక్కొచ్చుకోవాలంటే. అట్లా అలవాటు పడిపోయాం మేము ఇక్కడ. మా సార్కి కూడా ప్రకృతి అంటే మహా ఇష్టం కాబట్టి ఇంక ఇద్దరం కలిసి చేసుకుంటాం. మేము ఒక పెరటి తోటలో పండిస్తున్నాము కూరగాయలల్లో. మా ఇంటి వరకు సరిపోయే కూరగాయలు వెళ్ళంగా మేము అదనంగా నెలవారీ ఖర్చులకు మామూలుగా ఎలా తీసుకుంటున్నాం. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఏ విధంగా మారింది, ఎందుకు ఇట్లా చేసిండ్రు? బాలరెడ్డి అంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. ఇక్కడ విలేజ్కి ఆయన వచ్చేసి సుమారు ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఆయనను చూసి ఆయన పద్ధతిలో మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ఈ జాగా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి వేయాలని కోరిక వచ్చేసింది. ఆయనను చూసి మేము నేర్చుకుని మేము మా ఇంటి వరకు ఎలా తీసుకుంటూ అప్పుడప్పుడు నెల ఖర్చులు ఎలా తీసుకుంటాం. వారానికి ఒక మామూలుగా 200-300 అయితే మా ఇంటికి కాకుండా కూడా మాకు 200-300 వస్తాయి. ఏమేమి సాగు చేస్తాం? ఇప్పుడు కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, కలెగూర, మళ్ళా కూరగాయలలో వంకాయ, టమాటా, చిక్కుడుకాయ, బీరకాయ మేము సాగు చేసింది ఆర్గానిక్ పద్ధతిలో. మామూలుగా ఈ విస్తీర్ణం వచ్చేసి ఒక గుంటన్నర ఉంటుంది. పెరటి తోటలో భాగంగా ఇప్పటివరకు మనం పండ్ల మొక్కలను చూస్తాం. ఆ పండ్ల మొక్కలతో పాటు ఇక్కడ కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు. అంటే మరో పెరటి తోటలో ఈ కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు. ఈ కూరగాయల సాగు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఏంటి సార్, ఇక్కడ మనం ఇప్పటివరకు పండ్ల మొక్కలు చూస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి మనకు అన్ని కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాం కదా, ఇది ఏ విధంగా చేస్తాం? ఆ పండ్ల మొక్కలు నాటిన ఆ ప్రకృతి పెరటి తోటలో
అది వృక్షాలుగా మారడంతో ఏంటంటే దాని కింద ఈ కూరగాయల మొక్కలు సాగు చేయడం సాధ్యం కాలేదు. కాబట్టి మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లో ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఇంటికి సరిపడ కూరగాయలని సేద్యం చేసుకుంటున్నాము. ఇక్కడ టమాటో, క్యాబేజీ, కాలీఫ్లవరు, వంకాయ, అదే రకంగా క్యారెటు, బీట్రూటు, దాంతోపాటుగా కొన్ని పెద్ద వృక్షాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాము. జామాలు కూడా వెరైటీ 2 మామిడి మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది. దీంట్లో ప్యూర్లీ మేము కూరగాయలే ఇది 2వ సంవత్సరం సాగు చేసాం. గత సంవత్సరంలో మొత్తం క్యాబేజీ, కాలీఫ్లవరే ఇక్కడ సాగు చేసినాము. క్యాబేజీ, కాలీఫ్లవర్కి సంబంధించినంత మేరకు ఏంటంటే జనరల్గా అందరు అంటుంటారు ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ లేకుండా క్యాబేజీ, కాలీఫ్లవరు, అదే రకంగా వంకాయ, బెండకాయ సాగు చేయలేరని. మేము ఆ రెండుటికి దూరంగా వ్యవసాయ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్కు సంబంధం లేకుండా పెండతో తయారు చేసినటువంటి ఎరువులు, అదే రకంగా హోమియో మందుల్ని పిచికారీ చేసి చాలా బలంగా ఇక్కడ వంకాయని, క్యాబేజీని, కాలీఫ్లవర్ని మేము సేద్యం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము చాలా కూడా దాన్ని అమ్మడం జరిగింది. టమాటోతో పాటు టమాటో సుమారుగా మా అందాజకి ఏంటంటే 70 కిలోల వరకు మాకు టమాటా వెళ్ళింది. ఇక్కడ మేము లాస్ట్ టైం చాలానే టమాటాను అమ్మడం జరిగింది. అట్లా కాకుండా ఈసారి మల్టిపుల్గా వేసుకున్నాం. ఒక టమాటా, ఒక క్యాబేజీ కాకుండా అట్లా వేయడం వల్ల ఇంటికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు అందాయి. కాబట్టి మల్టిపుల్ కూరగాయలని టమాటా, వంకాయ, అదే రకంగా బెండకాయ, కాలీఫ్లవరు, క్యాబేజీ, ఇట్లా రకరకాలైనటువంటి కూరగాయలను మేము సాగు చేసుకున్నాం. బాలరెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం, అందరికీ ఉపయోగకరంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం ఉంది. మరింత ముందుకు పోవాలని కోరుకుందాం. నమస్తే. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.